కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుండెపుడి శివ సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు అని పిలుస్తూ ఉంటాం మేము మిమ్మల్ని. అయితే శంకర జయంతి వస్తుంది. శంకర జయంతి రోజున ఆచరించవలసిన నియమాలు ఏంటి, అండ్ శంకరాచార్యుల గురించి ఒక 2 మాటలు ఏమన్నా చెప్పి అలానే ఏదైనా రెమెడీ చెప్పేసి. తప్పనిసరిగా నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మనం ఇవాళ రోజున హిందువులం అని చెప్పుకుంటూ విర్రవీగుతున్నాం. నేను హిందువుని, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః అనేక నినాదాలు చెప్పుకుంటూ నామస్మరణ చేసుకుంటూ దేవతల పూజ చేసుకుంటున్నాం. వీటన్నిటికీ ఒక ముఖ్యమైనటువంటి ఒక కారకులు ఒకళ్ళు ఉంటారు. జైన్ సిద్ధాంతం అంటే బౌద్ధ మతం, ఇంకా కొన్ని ఇతర మతాలు మన హిందూ ధర్మం మీద ఇనపపాదాన్ని మోపి అతపాతాళానికి తొక్కేసి మిగిలిన ఇతర మతాలన్నీ కూడా రాజ్యం వెళ్తున్నటువంటి రోజుల్లో మరలా హిందూ మత ధర్మాన్ని, హిందూ మతాన్ని మరలా పునరుద్ధరణ చేసినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆది శంకరాచార్య స్వామి వారు. ఆయన లేకపోతే వాటి రోజున హిందువు అనేటువంటి మతం, ఆ మాట చెప్పుకోవడానికి కూడా ఒక హిందువు కూడా ఉండేటువంటి వాడు కాదు. ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం కూడా వేరే మతాలలో మొత్తం చేరిపోయేది, వాళ్ళ దీంట్లోనే ఉండిపోయేవాళ్ళం. అంతటి మహనీయుడు. మనం నిజంగా మాట చెప్పాలి అంటే ఆది శంకరాచార్య స్వామి వారి జీవిత కాలం ఎంత అంటే 36 సంవత్సరాలు ఆయన ఉన్నది కదా. 36 సంవత్సరాలలోనే ఇంత చేశారు అంటే ఆయన ఎంత శక్తివంతుడు, అపర శంకరుడు. అందుకనే శంకర భగవత్పాదులు అని పిలుస్తాం మనం శంకరాచార్య స్వామి వారిని కూడా. అలానే ఆది శంకరాచార్య, ఆది అంటే మొదలు. ఏదైతే మనం మొత్తం మన హిందూ ధర్మం మొత్తం కుప్పగూలిపోయినటువంటి రోజుల్లో మరలా దీన్ని పునరుద్ధరణ చేసినటువంటి వాళ్ళలో ఆది శంకరుడు ఈయనే. ఈయన మన హిందూ ధర్మానికి తగ్గట్టుగా 4 మూలల్లో 4 పీఠాలు పెట్టారు మనకి. శృంగేరి అంటే ఈ ఆది శంకరాచార్య స్వామి వారి పీఠాలు పెట్టారు. వాటిల్లో ఒకటి మొట్టమొదటిగా శృంగేరి, చాలా ఫేమస్. చాలా అందరికి, ప్రతి ఒక్కరికి అంటే కొన్ని పీఠాల సంగతి తెలియదు కూడా చాలా మందికి. ఆది శంకరాచార్య స్వామి వారి పీఠాలు ఇంకా చాలా మంది ఇది కూడా మాది కూడా శంకరాచార్య పీఠం, మాది శంకరాచార్య పీఠం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మిగిలినవన్నీ చాలా కూడా ఉపపీఠాలు మాత్రమే. ఆ పీఠంలోంచి వచ్చినటువంటి ఒక స్వామీజీనో ఒక శిష్యుడో అక్కడ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఒక పీఠం పెట్టుకోవడము, ఇలాంటి ఉపపీఠాలు తప్పితే అంటే బంధుత్వం ఉండేటువంటి, బంధుత్వం వేరు, మాతృక వేరు కదా. అలాగే పూరి, ద్వారక, కంచి, శృంగేరి, ఈ 4 పీఠాలు కూడాను ఆది శంకరాచార్య స్వామి వారు స్థాపితం చేసినటువంటి పీఠాలు. వీటిలో ఏంటి, భారతదేశం 4 మూలలా 4 పీఠాలు ఉంటాయి. ఈ 4 పీఠాల్లో కూడా చూడండి, ఆది శంకరాచార్య స్వామి వారు సాక్షాత్తు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటిక శివలింగాలు ఉంటాయి. వాటికే ఇప్పటికీ నిత్యం చంద్రమౌళీశ్వర స్వామి అనే పేరుతోనే ఉంటాయి. అన్ని చోట్ల అదే పేరు, మరలా వేరే పేర్లు కూడా లేవు. చంద్రమౌళీశ్వరుడు, శారదా చంద్రమౌళీశ్వర స్వామి, ఆయనకి నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. నిజంగా శృంగేరి మనం చూసినట్లయితే వీడియోలు అవి కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో నిత్యం అభిషేకం ఇవన్నీ అర్చనలు ఉంటాయి అమ్మవారికి. ఆ పుష్పాలు వేస్తుంటే కూడా స్వామీజీ, మన గురువుగారు అట్లా పుష్పాలు వేస్తుంటే ఆ పుష్పాలు ఏంటంటే నువ్వు పక్క నాకు ప్లేస్ ఇక్కడ అని చెప్పి వెతుక్కుంటూ ఆ పుష్పాలు అతుక్కుంటే చూడండి, వాటంతటా అవి మాట్లాడుకొని ఇది నా స్థానం, ఇది నా స్థానం అని చెప్పి పోట్లాడుకొని ఆ అమ్మవారి అయ్యవారి పాదాల దగ్గర చేరుతున్నంత అంటే అంత ఇదిగా కనపడుతుంటాయి, మనకి ప్రభావితంగా కనపడుతూ ఉంటాయి. అలాంటి పీఠాలలో శృంగేరి పీఠం ఒకటి. మిగిలిన పీఠాలు చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు. పూరి కానివ్వండి, ద్వారకా కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది చూస్తుంటారు. స్వామీజీలను కూడా అంటే అవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి కాబట్టి అవి మనకి ఎక్కువగా నానుడిగా లేవు. ఎక్కువగా మన కంచి, శృంగేరి. ఈ శంకరాచార్య స్వామి వారు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఎంతటి జ్ఞానాన్ని కలిగినటువంటి శక్తి అంటే, ఈయన సన్యాసం తీసుకోవడానికి తల్లి దగ్గర పర్మిషన్ అడిగాడు. ఇంతకుముందు మనం కూడా చెప్పుకున్నట్టున్నాం ఈ మాట కూడా. నేను సన్యాసం తీసుకుంటాను 8 ఏళ్లకి అంటే ఆవిడ వద్దు అని చెప్తుంది. కమలాంబ, తల్లి పేరు కమలాంబ. నేను వద్దు, తీసుకోవద్దు, నాకున్నది ఒకడే కొడుకు అయ్యా అని చెబుతూ ఉంటుంది. అంటే ఈయన ఒక సరస్సులోకి దిగి, స్నానానికని సరస్సులోకి దిగి
మొసలి పట్టుకుంటుంది. ఆ మొసలి ఏమిటంటే సంసారం, అది సంసారం. ఈయనేమిటి, అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను అన్నప్పుడల్లా మొసలి వదులుతుంది, తల్లి వద్దయ్యా అని చెప్పినప్పుడల్లా మొసలి పట్టుకుంటుంది. వీడియోస్ లో మనం ఇది చెప్పుకున్నాం. అంటే ఆ తల్లితో అనుజ్ఞ పొందడం కోసం ఒక మాయా ముసలితో ఆ అమ్మ ప్రభావితం చేసి తల్లి దగ్గర అనుజ్ఞ తీసుకొని 8 ఏళ్లకు సన్యాసం తీసుకొని మన భారతదేశం మొత్తం కూడా కాలి నడకన నడిచి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని భజగోవిందం అనేటువంటి దివ్యమైనటువంటి, అంటే సంసార సాగరంలో నువ్వు ఎలా కొట్టుమిట్టాడుతున్నావు దాంట్లోంచి ఎలా బయటికి రావాలని చెప్పడమే భజగోవిందం యొక్క పరమార్థం. అలాంటి కీర్తనలు, కొన్ని వేల లక్షల కీర్తనలు, వేల శ్లోకాలు, గ్రంథాలు, లలితా సహస్రనామం కూడా మనం అదే చెప్పుకుంటాం. ఆది శంకరాచార్య స్వామి వారు రచించినటువంటి శంకరాచార్య స్వామి వారి విరచితమనే చెప్తూ ఉంటాం. అంటే దాంట్లో కూడా చూడండి, మనిషికి ఉండేటువంటి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ఒక శ్లోకం ఉంటుంది. ఉండేటువంటి 184 శ్లోకాల్లో ప్రతి మనిషికి ఉండేటువంటి ఏ సమస్యకైనా ఒక పరిష్కారం, ఒక శ్లోకము, ఒక నామంతోనే మనకు కనపడుతూ ఉంటుంది. అలాంటి దివ్య ప్రసాదాన్ని అందించినటువంటి వాడే ఆది శంకరాచార్య స్వామి వారు. ఆయన జయంతి వైశాఖ శుద్ధ పంచమి, మే 12వ తారీఖు ఆదివారం, వైశాఖ శుద్ధ పంచమి. ఈ వైశాఖ మాసంలో చాలా విశేషమైనటువంటి పండుగలు ఉంటాయి. చాలామందికి మనం అన్ని ప్రతి నెల వచ్చేటువంటి పండుగలను తీసేస్తాం, కానీ అక్షయ తృతీయ మొన్న వచ్చింది. అలానే వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ పంచమి, శంకర జయంతి, వైశాఖ శుద్ధ పౌర్ణమి విశేషమైనది, సంకటహర చతుర్థి విశేషమైనది, అలాగే మాస శివరాత్రి విశేషమైనది, కాలభైరవాష్టమి విశేషమైనది, వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు, హనుమత్ జయంతి విశేషమైనది, వైశాఖ బహుళ అమావాస్య విశేషమైనది. వైశాఖ మాసంలో అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఆ కా మా వై 4 మాసాల్లో వైశాఖ మాసం అనేది చాలా విశిష్టమైనటువంటి మాసం. అలాంటి మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆది శంకరాచార్య స్వామి వారి జననం జరిగింది. ఇక్కడ చూడండి, శివుడి జన్మ నక్షత్రం ఆరుద్ర, ఆది శంకరాచార్య స్వామి వారి జన్మ నక్షత్రము ఆరుద్ర. అలాంటి అదే నక్షత్రంలో ఆయన జననం జరిగింది. అందుకనే అపర శంకరుడు అని చెప్పి పిలుస్తుంటాం ఈయనని, ఆది శంకరాచార్య స్వామి వారిని. నిజంగా ఆయన శంకరాచార్య స్వామి వారి అనుగ్రహం కనుక మనకు ఉండి, వేద విద్య లేదు సంస్కృత విద్య ఏదైతే మనం ఆయన అనుగ్రహంతో ప్రారంభిస్తామో అనర్గళంగా, నిరాటంకంగా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకనే ఆది శంకరాచార్య స్వామి వారు రాసినటువంటి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా చదవమని అంతకుముందు కూడా చెప్పాము మనం. మేధా దక్షిణామూర్తి ఆయన రాసినటువంటి స్తోత్రమే. ఆ స్తోత్రాన్ని నిత్యం పఠించేటువంటి వాళ్ళకు కూడా ఆది శంకరాచార్య స్వామి వారి అనుగ్రహంతో తప్పనిసరిగా మంచి జ్ఞానం కలుగుతుంది, మంచి మేధస్సు కలుగుతుంది. అలాగే వాళ్ళకి ముఖంలో చెప్పలేనంత ముఖ వర్చస్సు పెరుగుతుంది. మనం చూడండి, శంకరాచార్య స్వామి వారు అంటే 36 ఏళ్ళకి ఆయన జీవితకాలం ముగిసింది కాబట్టి మనకి ఎంతసేపటికి ఆయన శంకరుడు, బాలశంకరుడు లాగానే కనిపిస్తుంటారు. ఏ విగ్రహం ఎక్కడ చూసినా కూడా ముగ్ధమోహన రూపం, అందంగా చిన్న పెదవులతో చక్కగా నవ్వుతూ కోలమోహంతో ఆ దండం పట్టుకొని 4 శిష్యులతో కూర్చొని చక్కగా అదే రూపం మనకి ఎక్కడ చూసినా చాలా, అంటే మనకు తెలియనటువంటి ఒక తన్మయత్వం కలుగుతుంటుంది ఆయన విగ్రహాన్ని చూస్తుంటేనే, ఆయన పటాన్ని చూస్తున్నా కూడాను. అంటే ఈయన మన ఇంట్లో మన మూల పురుషుడేమో అన్నంత భావన కలిగేంత ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా సొంతం చేసుకునేంత జ్ఞానం కలిగినటువంటి దివ్యమైనటువంటి రూపంగా ఉంటుంది ఆయన. అలాంటి ఆయన జయంతి రోజున ఏం చేయాలి అనేది చాలా మందికి ఉండేటువంటి అనుమానం. ఎవరికైతే గురుగ్రహ బాధతో ఉన్నారో, ఎవరి పిల్లలైతే చదవకుండా మొండికేస్తున్నారో, చదివినా గుర్తుండగా జ్ఞాపక శక్తి తగ్గిందో, మేధస్సు లేకుండా ఎక్కువగా బాధపడుతున్నారో, అలాంటి వాళ్ళందరికీ రేపటి ఈ పంచమి, వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం మే 12వ తారీఖు ఏదైతే ఉందో నిజంగా దివ్యానుగ్రహం అనే చెప్పాలి. ఈ సంవత్సరం నిజంగా అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి పండుగలన్నీ కూడాను నిజంగా అంటే ఆ దేవతలు ఏ ఏ నక్షత్రాలు, ఏ ఏ వారాలు, ఏ ఏ తిథులు, పక్షం, మాసం అయితే ఉన్నాయో అన్ని కలిసి వచ్చేట్టుగా ఉన్నాయమ్మా. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా గురు. వైశాఖ శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రం తప్పనిసరిగా వస్తుంది. కానీ వారం కూడా, ఆయన పుట్టినటువంటి వారం కూడా ఆదివారం అనే చెప్తారు. ఆది శంకరాచార్య స్వామి వారి జననం జరిగింది కూడా ఆదివారం. అంటే అన్నీ కలిసి వచ్చినాయి. కాబట్టి ఇలాంటి రోజును మిస్ చేసుకోవడం అనేది అసలు ఎవరు వద్దు, చేయొద్దనే చెప్తాను నేను. ఏదైనా దగ్గరలో శంకరాచార్య స్వామి వారి దేవాలయం ఉన్నా,
లేదు ఇంట్లో ఆదిశంకరుల పటం ఉండాలి తప్పనిసరిగా. నీ పిల్లలు విద్యాబుద్ధులు మంచిగా ఉండాలి, వాళ్ళకి మంచి మేధస్సు ఉండాలి అంటే ఆయన ఫోటో ఇంట్లో పెట్టండి. ఆయన ఫోటో మేధా దక్షిణామూర్తి ఫోటో, అంతకుముందు కూడా మనం మేధా దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోమని కూడా చెప్పాం తప్పనిసరిగా. అలాగే ఆదిశంకరాచార్య స్వామి వారి ఫోటో కూడా పెట్టండి. దానివల్ల ఏంటంటే వాళ్ళ జ్ఞానం కలుగుతుంది. అంటే కుటుంబాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వైరాగ్యం ఉండాలి, ఎంతవరకు భక్తి ఉండాలి, ఎంతవరకు ముక్తి కోసం భక్తి కోసం పోరాడాలి, ఎలా పోరాడాలి అనేటువంటి తత్వమే ఆదిశంకరాచార్య స్వామివారి తత్వం. ఆయన ముక్తిని ప్రసాదించాడు కానీ మన ధర్మాన్ని కాపాడాడు, హిందూ ధర్మాన్ని. అలానే చండాలుల్లో కూడా పరమేశ్వరుని చూసినటువంటి వాడు ఆదిశంకరాచార్య స్వామి కదా. అంటే ప్రతి మనిషిలో కూడా దైవాన్ని చూడగలిగినటువంటి లక్షణాన్ని ఇచ్చినటువంటి శక్తి ఆదిశంకరాచార్య స్వామి వారు. అలాగే అద్వైత సిద్ధాంతం, ద్వైతం అంటే జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది. అది కాదు, జీవుడే దేవుడు దేవుడే జీవుడు అనే అద్వైత సిద్ధాంతాన్ని రెండు లేవు, ఒకటే ఉన్నది. అందుకని మనం మహన్యాసం అవి చేసుకునేటప్పుడు కూడా మనలో మనం శివుడిని నమ్ముకొని మనం దేవుడు పూజ చేయాలని చెప్తాం, శివుడికి పూజ చేయాలని చెప్తాం. ఆది శంకరాచార్య స్వామి వారి తత్వం కూడా ఏంటంటే నువ్వు ఏ దేవుడికైతే పూజ చేస్తున్నావో ఆ దేవుడిగా నువ్వు మారిపోయి పూజ చేయి, నువ్వే దేవుడు అని చెప్తున్నాడు ఆయన. అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడు. నువ్వు రాముడికి పూజ చేస్తున్నావు, రాముడు లక్షణాలు మునిగి పుచ్చుకొని నువ్వు రాముడికి పూజ చేయి, అప్పుడు రాముడు సంతోషిస్తాడు. అలా కృష్ణుడు అన్నా అని చెప్పి 16 మంది గోపికలను పెళ్లి చేసుకోమని కాదు, కృష్ణుడిలో ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని నేను వంట పట్టించుకోమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అలానే శంకరాచార్య స్వామి వారు చెప్పింది అదే అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం లేకపోతే వాటి రోజున నిజంగానే మనం ఎవ్వరం కూడా ఉండగలిగే వాళ్ళం కాదు. దక్షిణాచారం పరిచయం చేసింది కూడా శంకరాచార్యులు. ఆయనకు వామాచారం తెలియదా? తెలుసు. ఆయన అన్ని నిజంగా మాట చెప్పానంటే శృంగేరిలో సర్వజ్ఞ పీఠం అని ఒక పీఠం ఉంటుందమ్మా. సకల జ్ఞానాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆ పీఠాన్ని అధిరోహించేటువంటి శక్తి ఉంటుంది. ఇప్పటికి వస్తున్నటువంటి 21 మంది దాదాపు గురు పరంపరలో దాదాపు 7-8 మంది మాత్రమే సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. సకల జ్ఞానాలు అంటే అన్ని విషయాలు. అందులో ఆ శంకరాచార్య స్వామి వారు కూడా పరకాయ ప్రవేశం, అసలు మన భారతదేశంలో మొట్టమొదటిగా పరకాయ ప్రవేశం అనేటువంటి ఒక సిస్టమ్ని, ఒక పద్ధతిని తీసుకొచ్చింది ఆయనే. అంటే చనిపోయినటువంటి బాడీలోకి మన ఈ ఆత్మని పంపించి ఆ బాడీని యాక్టివేట్ చేయటం. అలాగనే హిప్నాటిజం, ఎదురు వాళ్ళని మన మాట వినేలాగా చెయ్యాలి అంటే ఎలాంటి చూపు కావాలి, ఎలాంటి మాటలు కావాలి, ఎలా చేయాలి, ఇట్లాంటివన్నీ కూడాను ఈ శంకరాచార్య స్వామి వారి విధానంలో వచ్చినటువంటివి. అట్లానే గాత్రం, సంగీతం ఉంటుంది చూడండి. సంగీతానికి కూడా ఆయన అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా కొంతమందికి పాడుతూనే కొంతమంది కంఠం మూసుకుపోతూ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత పాడలేని పరిస్థితి వస్తుంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఆది శంకరాచార్య స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే చాలు, దివ్యమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ శంకర జయంతి రోజున ప్రొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలను నెరవేర్చుకున్న తర్వాత ఇంట్లో ఒక పటం పెట్టుకొని చక్కగా ఆయనకి మల్లెపూలతో మాల వేయండి. తెల్లటి పూలు, ఆయనది స్వచ్ఛమైన మనసు, మన మనసుకి ప్రతీక తెల్ల పువ్వు కాబట్టి మల్లెపూలతో మాల వేయండి. 2 మామిడి పండ్లు, ఒక విసన కర్ర, మనం విసురుకుంటుంటాం కదా, హ్యాండ్ ఫ్యాన్ అంటాం కదా, ఇప్పుడు ఉన్నాయి, లేకుండా ఏం పోలేదు, దొరుకుతాయి కానీ మనం వాడుకు తగ్గింది. సో కాబట్టి విసన కర్ర ఒకటి, ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకొని ఒక ఏ దేవాలయానికైనా వెళ్ళి, అది బ్రాహ్మడు కావచ్చు, లేదంటే మీకు చదువు చెప్పిన గురువు గారు కావచ్చు, ఎవరికైనా సరే దక్షిణ తాంబూలాలతో ఒక వస్త్రం, విభూది, ఒక యజ్ఞోపవీతం, జంధ్యం అంటాం కదా, యజ్ఞోపవీతం, ఇవి ఆ విసనకర్ర 2 మామిడి పండ్లు ఆ బ్రాహ్మడికో లేదంటే మీ గురువు గారికో ఇచ్చేసి నమస్కారం చేసుకొని అనుగ్రహం కోసం చెప్పి ఈ పూజ చేస్తున్నామని చెప్పి ఒకసారి ఆది శంకరాచార్య స్వామి వారిని వారి గురువు గారిలో చూసుకొని అవి కనుక ఇచ్చి తాంబూలాదులు ఇచ్చేసి ఆ గురువుగారి అనుగ్రహం పొందితే చాలు, ఆశీర్వచనం పొందితే చాలు, ఆది శంకరాచార్య స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే గురుగారు. సో ఇక్కడ ఏ శంకర్ మఠ్కి వెళ్ళినా పర్వాలేదు, రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళినా పర్లేదు, ఏ శివాలయంలో వెళ్ళినా అక్కడ కూడా శంకరాచార్య స్వామి వారి దేవాలయాలు ఉంటాయి. నిజంగా మనము ప్రతిదానికి కూడా అష్టోత్తరం పూజ చేసుకోమని చెబుతూ ఉంటాం, కానీ శంకరాచార్య స్వామి వారు అష్టోత్తరం పూజ చేయాలంటే మినిమం 1 అవర్ పడుతుంది అష్టోత్తరం చెప్పడానికి. ఒక్కొక్క నామం ఒక్కొక్క శ్లోకం అంత ఉంటుంది. ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు ఇవన్నీ ఒక్కొక్క నామం చెప్పాలి, అన్ని తప్పులే చెప్పగలుగుతారు. కరెక్ట్గా చెప్పగలిగేటువంటి వాళ్ళు, బాగా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు.
త్యాగరాజ స్వామివారి అష్టోత్తరం కావచ్చు, ఈయన అష్టోత్తరం కావచ్చు, ఆదిశంకరాచార్య స్వామివారి అష్టోత్తరం కావచ్చు, చాలా నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అందులో వాళ్ళ స్టైల్ అక్కడ కొన్ని ఈ శంకర్ మఠలో కానీ రాఘవేంద్ర స్వామి శంకర్ మఠలో మన తెలుగు మన వైదిక సాంప్రదాయం వాళ్ళని చూస్తాం, కానీ రాఘవేంద్ర స్వామి మఠలో అయితే మోస్ట్లీ కన్నడిగాస్ ఉంటారు కాబట్టి వాళ్ళ స్టైల్లో మంత్రాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. యూజువల్ గా కూడా మనం మామూలుగా హనుమంతుడి గుళ్ళో కానీ వినాయకుడి గుళ్ళో కానీ వెళ్ళిన వెంటనే అర్చన అంటే అయిపోతుంది. ఇక్కడ పర్టికులర్ టైమింగ్స్ అనేది మెన్షన్ చేస్తారు. వైదిక సంప్రదాయం మధ్వ సంప్రదాయం అనేది రెండు తేడా కనబడుతుంటుంది. అదే టైం లెంతీ టైం ఉంటుంది కాబట్టి ప్రతి మనిషికి చేయడం కుదరదు కాబట్టి టైం ప్రకారం పెడతారు. ఓకే, సో మీరు చెప్పినట్టుగా గురుగ్రహ అనుగ్రహం ఉండాలి అంటే గనక దక్షిణ తాంబూలాలు ఇస్తే గనక సరిపోతుంది. తప్పనిసరిగా మామిడి పండు సీజన్ లో వచ్చే పండ్లు అవే, తాంబూలం, విసనకర్ర. ఎండాకాలం కాబట్టి విసురుకోవడానికి గురు సేవ చేసేది మనం అంతే కదా, గురు శుశ్రూష చేస్తే నిజంగానే విసనకర్ర ఇవ్వడం అంటే చేతికి ఇచ్చేసి రావడం కాదు, కాసేపు ఒక 2 నిమిషాలు అట్లా విసిరి వారికి సేద తీరేలాగా చూసి నిజంగానే మనం విసురుతుంటే ఆ గురువుగారు కూడా ఎంత ఆనందం కలుగుతుంది కదా. అరే నా దగ్గర చదువుకున్నవాడు ఇన్ని రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చాడు, నాకు ఇలా సేవ చేస్తున్నాడు అనేటువంటి ఆయన ఆనందమే మీకు ఆశీర్వచనమే మీరు అనుకునేటువంటి పనులు చక్కగా నెరవేరుతాయి. తప్పకుండా గురుగారు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం, వీళ్ళు తాంబూలాలు ఇవి ఇవ్వకపోయినా కానీ స్వీట్స్ ఇవ్వచ్చు అని అన్నారు మీరు. మీ మనసుకు నచ్చింది మీ గురుగారు తృప్తి పడతారు. ఇప్పుడు గురుగారు ఏం తింటారు ఏం చేస్తారు అనేది సర్వసాధారణంగా మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎక్కువగా మనం డీప్ గా క్లోజ్ గా ఉంటాం కాబట్టి ఆయనకి ఇష్టమైంది ఇవ్వండి. రైట్, అలాగే ఇంకా మంచిది. చాలా చక్కటి వివరాలు శంకరాచార్యుల వారి గురించి కొన్ని మాటలు మీ మాటలు విన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.